విజయవాడలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. ప్రస్తుతం మనం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున భోగి పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం ఇక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అదేవిధంగా జనసేన, బీజేపీ మొత్తం కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలంతా కూడా విజయవాడ ఎంపీ కార్యాలయానికి తరలి వచ్చారు. ఇక్కడ అందరితో కలిసి భోగి మంటలు కేశినేని శివనాథ్ ఇక్కడ వెలిగించడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనే తెలిపేందుకు మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ గారు ఉన్నారు. ఆమెను మనుషులు తీసుకుని చేద్దాం. మేడం, ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతాయి? ఈరోజు మన ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారికి ఇవాళ పూలదండని వేసి ఈ సంక్రాంతి సంబరాలను మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున ఏదైతే ఆ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతన్నల తమ పెద్దలు ఇచ్చిన ఆస్తి ఏదైతే ఉందో ఆ పాస్బుక్కుల మీద తన ఫోటోలు వేయించుకోవడం ద్వారా రైతుల్ని క్షోభ పెట్టాడో అది ఈ రోజున భోగి మంటల్లో వేసి రాజముద్రతో పాస్బుక్కుల్ని మరి రైతులకి అందించటం జరిగింది. మరి అంతేకాకుండా భోగి మంటలు, తరువాత సంక్రాంతి పండుగ, ఆ తరువాత కనుమ, ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే పెద్ద పండుగ సంక్రాంతి. మనం చక్కటి రంగవల్లులు తీర్చిదిద్దుకుంటూ మన ఆడబిడ్డలు, అదేవిధంగా భోగి మంటలు, యువత ఉత్సాహంగా పాల్గొంటూ గాలిపటాలు ఎగరేస్తూ ఎన్నో కార్యక్రమాలు జరుపుకునేదే ఈ సంక్రాంతి పండుగ. అలాంటి ఈ సంక్రాంతి పండుగకి మరి రైతన్నలకి చేతిలో ధాన్యం ఆ రోజున పంట చేతికొచ్చే దినంతో చాలా ఆనందంగా ఉంటారు. గత ప్రభుత్వంలో కంటే ఈ రోజున గిట్టుబాటు ధర లభించటమే కాకుండా తేమ శాతమని, తాలు శాతమని చెప్పకుండా ఈ రోజున వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేయటం చాలా నిజమైన సంక్రాంతిగా ప్రతి రైతు కూడా ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మనం ఒక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుని, అమరావతి రాజధానిని పూర్తి చేసుకుని మరి యువతకి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్స్ వస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటర్స్ లాంటివి అమరావతిలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో యువత, ప్రజలు, మరి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా ఉండేటట్లుగా సూపర్ 6ని సూపర్ హిట్ చేసుకుంటూ ఈ రోజున ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. మరి ఈ సంక్రాంతి నిజంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా నిజమైన సంక్రాంతిగా మరి ఈ రోజున తెలియజేస్తూ కేశినేని భవన్లో, ఎన్టీఆర్ భవన్లో ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం, ప్రజలందరూ కూడా పాల్గొనటం కూడా చాలా సంతోషం. మరి ప్రతి నాయకుడికి, మరి అదేవిధంగా ప్రతి కార్యకర్తకి, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ కేశినేని శివనాథ్ ఆఫీస్లో, ముఖ్యంగా ఎన్టీఆర్ భవన్లో పెద్ద ఎత్తున ఇప్పుడు సంక్రాంతి సంబరాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఉదయాన్నే ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.